గాంధీభవన్లో బీజేపీపై ప్రజా చార్జ్షీట్ ఆవిష్కరించింది కాంగ్రెస్ పార్టీ. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అదేవిధంగా వ్యవహారాల ఇన్ఛార్జి దీపదాస్ నుంచి మంత్రులు ఈ ఆవిష్కరణకు హాజరయ్యారు. మోడీ ప్రభుత్వ రైతులను, యువతులను, దళితులను మోసం చేసిందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని 7 లక్షల ఉద్యోగాలు ఇచ్చారని అన్నారు సీఎం. ఇక ఢిల్లీ సరిహద్దుల్లో లక్షల మంది రైతులు 16 నెలలు ధర్నా చేశారని, రైతులను ఆదుకుంటామని 3 నల్ల చట్టాలను తెచ్చి ఫైర్ అయ్యారు. స్విస్ బ్యాంకులో లక్షల కోట్ల నల్లధనం తెస్తారని మాట తప్పారని అన్నారు. ఇక కార్పొరేట్ కంపెనీలకు ఎన్టీఏ ప్రభుత్వం లొంగిపోయిందని అన్నారు. ఇప్పటివరకు బీజేపీ అన్ని రద్దు చేసిందని, ఇప్పుడు మిగిలింది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ అని అన్నారు. బీజేపీ కనుక మళ్లీ గెలిస్తే రిజర్వేషన్లు సైతం రద్దు చేస్తుందని అన్నారు సీఎం. ఇక రిజర్వేషన్ల విషయానికి వస్తే రాజ్యాంగంలోనే పొందుపరిచి కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆలోచన చేసి విద్యా, ఉద్యోగ అవకాశాలతో పాటు రాజకీయ రిజర్వేషన్లు ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగబద్ధంగా హక్కు కింద కల్పించింది. ఆ తర్వాత మండల్ కమిషన్ ద్వారా ఓబీసీలకు కూడా రిజర్వేషన్లు ఇవ్వాలి. 52% జనాభా ఉన్నారు, ఓబీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని మండల్ కమిషన్ రికమెండేషన్ ను ఆనాడు పరిగణలోకి తీసుకుంటే సుప్రీంకోర్టు చివరికి అన్ని రిజర్వేషన్లు కలిపి వర్టికల్ గా 50% దాటకుండా ఓబీసీలకు కూడా రిజర్వేషన్లు ఇవ్వండి అని చెప్పి ఆనాడు 27% వరకు ఓబీసీలకు రిజర్వేషన్లు ఇవ్వొచ్చని 9 మంది జడ్జిలు కలిసి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఇవాళ ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు రాజ్యాంగబద్ధంగా రక్షణ ఉంది. ఓబీసీ రిజర్వేషన్లు కూడా 27% ఇవ్వడానికి కోర్టు అనుమతి ఉంది. ఇక్కడే భారతీయ జనతా పార్టీ కుట్ర చేస్తుంది. ఎస్సీ, ఎస్టీలు, ఓబీసీలు దేశంలో ఉన్న వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి. ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలము, బీజేపీ యొక్క విధానము ఈ దేశంలో ఉన్న రిజర్వేషన్లను రద్దు చేయడమే. భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ యొక్క ఎజెండాను గతంలో అమలు చేసింది. ట్రిపుల్ తలాక్ కావచ్చు, 370 ఆర్టికల్ కావచ్చు, నోట్ల రద్దు కావచ్చు, యూనిఫామ్ సివిల్ కోడ్ కావచ్చు, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ కావచ్చు, వీటన్నిటిని ఆర్ఎస్ఎస్ యొక్క ఆలోచనను, విధానాన్ని భారతీయ జనతా పార్టీ ఒక లోక్సభ, రాజ్యసభలో అన్ని రకాల ఒత్తిడులు తీసుకొచ్చి ప్రతిపక్షాలను లొంగం తీసుకొని వాటన్నిటిని కూడా రద్దు చేసుకుంటూ పోయినరు. ఇది గత చరిత్ర మన కళ్ళ ముందు సజీవ సాక్షిగా నిలబడ్డది. 370 రద్దు కావచ్చు, నోట్ల రద్దు కావచ్చు, జిఎస్టి విధానం కావచ్చు, కామన్ సివిల్ కోడ్ కావచ్చు, యూనిఫామ్ సివిల్ కోడ్ కావచ్చు, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ కావచ్చు, ఇట్లాంటివి అన్నిటిని కూడా ప్రతిపక్షాలు అభ్యంతర పెడుతున్న రైతు వ్యతిరేక నల్ల చట్టాలు కావచ్చు, వీటన్నిటిని ప్రతిపక్షాలన్నీ గోల పెడుతున్నా, పోరాటం చేస్తున్నా కూడా ఈ ప్రభుత్వం రద్దు చేసింది. ఇక వారు రద్దు చేయకుండా మిగిలింది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు. వాళ్ళ ఆఖరి యుద్ధం ప్రకటించారు ఈ రాజ్యాంగం మీద. ఆ ఆఖరి యుద్ధమే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ల రద్దు. ఈ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చేయాలంటే 400 సీట్లు కావాలి. 2/3 మెజారిటీతోని లోక్సభ, రాజ్యసభలో ఈ బిల్లును ఆమోదింపజేసి అన్ని రాష్ట్రాల మీద ఒత్తిడి తీసుకొచ్చి రిజర్వేషన్లను రద్దు చేయడానికి భారతీయ జనతా పార్టీ కుట్ర చేస్తుంది. 1925 సంవత్సరంలో మొదలుపెట్టిన ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తయ్యే లోపల ఈ దేశంలో రిజర్వేషన్లను రద్దు చేస్తామనే విధానాన్ని ఆర్ఎస్ఎస్ తీసుకున్నది. 2025కు 100 సంవత్సరాలు ఆర్ఎస్ఎస్ ఆవిర్భవించి పూర్తి కాబోతుంది. కాబట్టి రిజర్వేషన్లను రద్దు చేయాలన్న పట్టుదలతోని ఆర్ఎస్ఎస్ ఉన్నది. ఆర్ఎస్ఎస్ పెద్దలు చాలా సందర్భాలలో రిజర్వేషన్ల రద్దు విధానాన్ని ప్రస్తావించారు. చాలా మంది బీజేపీ ఎంపీలు కూడా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వ్ను ప్రస్తావించారు. అందుకే ఈరోజు మోడీ గారు మొండిగా వ్యవహరించైనా సరే 2/3 మెజారిటీ. ఇక గత 10 ఏళ్లుగా మోదీ ప్రభుత్వం చేసిన పాపాలపై చార్జ్షీట్లు విడుదల చేశామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. 10 ఏళ్లుగా బీజేపీ తెలంగాణకు చేసిందేమీ లేదని అన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసిందని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు రాహుల్ పాదయాత్ర చేశారని తెలిపారు. దేశంలో అల్లకల్లోలం సృష్టించి అధికారం చేపట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని అన్నారు. దేశాన్ని, సంపదను, ప్రజలను కాపాడేందుకు కాంగ్రెస్ పోరాడుతుందని తెలిపారు భట్టి విక్రమార్క. మోడీ గారి నాయకత్వంలో ఈ దేశ ప్రజల్ని ఏ విధంగా మోసం చేస్తా ఉందో, గత 10 ఏళ్లుగా ఏ రకంగా మోసం చేసిందో, రాబోయే రోజుల్లో కూడా మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి ఓట్లు పొందడం కోసం ఏ రకంగా ప్రయత్నం చేస్తా ఉందో, వాటన్నిటికీ సంబంధించి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ నాయకత్వంలో ఒక ఛార్జ్ షీట్ ని ఈ రోజు రిలీజ్ చేయడం జరిగింది. మిత్రులారా, మనందరికీ తెలిసిందే, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఈ దేశానికి నిరుద్యోగ యువకుల సమస్య వెన్నాడుతా ఉంది. సంవత్సరానికి కనీసం 2 కోట్ల తగ్గకుండా ఉద్యోగాలు ఇస్తామని చెప్పి
మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకుల్ని 10 ఏళ్ళు అధికారంలో ఉన్నా కూడా మోసం చేసి ఇంకా మోసం చేయడం కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. పేదలందరికీ కూడా వారి అకౌంట్ తెరిచి 15 లక్షల రూపాయలు వారి అకౌంట్లో వేస్తామని చెప్పి వారిని కూడా మోసం చేస్తూ వచ్చారు. ఈ దేశంలో డిమానిటైజేషన్ పేరు మీద పెద్ద ఎత్తున నోట్లు రద్దు చేసి నల్లధనాన్ని అట్లాగే ఫేక్ నోట్స్ ని బయటకు తీసుకొని వస్తాం, 3 మాసాల్లో వాస్తవ విషయాలు బయట పెడతామని చెప్పి 10 సంవత్సరాలు అవుతున్నా కానీ వాటికి సంబంధించినటువంటి సమాచారం అందించలేదు. మనందరికీ తెలిసిందే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన యువ నాయకుడు రాహుల్ గాంధీ గారు భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా శ్రీ నరేంద్ర మోడీ గారు తనకు సంబంధించినటువంటి సన్నిహిత మిత్రులు క్రోనీ క్యాపిటలిస్ట్ కి ఈ దేశ సంపదని దేశ వనరులు ఏ రకంగా దోచిపెడతా ఉన్నారో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి ఈ దేశానికి స్పష్టంగా చెప్పడం జరిగింది. వనరులన్నింటినీ కూడా ప్రజలకే చెందాలని కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, ఖర్గే గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఒక పక్కన పోరాటం చేస్తా ఉన్నాం. దేశ ఆస్తులు, దేశ సంపద, ప్రభుత్వ రంగ సంస్థలు అన్నింటినీ తనకు సంబంధించినటువంటి క్రోనీ క్యాపిటలిస్టులకే దారాదత్తం చేస్తా అని చెప్పేటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఇంకో పక్కన నడుస్తా ఉంది. ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఈ దేశంలో క్యాష్ సెన్సస్ చేసి జనాభాలో ఉన్నటువంటి అధిక శాతం ప్రజానికానికి సంపదనంతా కూడా పంచడానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్పేటువంటి కార్యక్రమం రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పక్కన జరుగుతా ఉంది. కాదు కూడదు కొద్ది మంది సంబంధించినటువంటి వ్యాపారస్తుల చేతుల్లోనే ఈ దేశ సంపదను పెడతామని చెప్పి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ కార్యక్రమం ఓ పక్కన నడుస్తా ఉంది. ఈ రకంగా దేశ సంపద గురించి బీజేపీ పాలనలో ధరలు, నిరుద్యోగం పెరిగిందన్నారు ఏఐసీసీ ఇన్ఛార్జి దీపదాస్ మున్షి. హామీలన్నీ మోదీ సర్కార్ విస్మరించిందని అన్నారు. మళ్లీ మోడీ వస్తే దేశం సర్వనాశనం అవుతుందని తెలిపారు. రాజ్యాంగాన్ని రక్షించడం కోసం ఇండియా కూటమి ఏర్పాటు చేశామని అన్నారు. అభివృద్ధి పేరుతో దేశాన్ని మోడీ సర్వనాశనం చేశారని అన్నారు. దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ న్యాయయాత్ర చేస్తున్నారని అన్నారు. ఇక తెలంగాణకు ఇచ్చిన హామీలు విస్మరించారని, బీజేపీ వైఫల్యాలను ప్రజల ముందు ఉంచుతామన్నారు తెలిపారు దీపదాస్ మున్షి. Charge sheet against the BJP government, the Narendra Modi government. We all know, हम ज़्यादा वक्त नहीं लेंगे, सिर्फ 2-3 शब्द बोलेंगे. That we all know for last 10 years, it is an attack on the Constitution of India to save democracy and to save the Constitution. We are all united as India Alliance. We are all united to save democracy in India. आज जो हम लोगों ने ये चार्जशीट रिलीज करने जा रहे हैं, पिछले 10 सालों में बीजेपी ने जो वादा किए थे, नरेंद्र मोदी जो वादा किए थे और वादा निभा नहीं पाए, उसके ऊपर चार्जशीट डाले हैं. उसमें तेलंगाना प्रदेश के बारे में भी कहा गया, पूरे हिंदुस्तान के बारे में भी कहा गया. मोदी जी कहते हैं सबके साथ सबका विकास, लेकिन हम लोग देखे हैं पिछले 10 सालों में बेरोजगारी बढ़ गया, महंगाई बढ़ गई. तो मोदी जी सबका साथ तो ले लिया वोट लेने के लिए, लेकिन विकास के नाम पे सत्यानाश कर दिया देश का. तो अब यही कहने के लिए हम लोग खड़े हैं कि मोदी के साथ रहे तो विकास नहीं, सर्वनाश होने जा रहे हैं. हम इतना तो कह सकते हैं, तेलंगाना के लिए अलग से बहुत कुछ मांग हमने रखे थे पहले से. हमारे जो मेंबर ऑफ पार्लियामेंट्स थे वो लोग लोकसभा के अंदर अपना मांग रखे तेलंगाना के विकास के लिए, लेकिन कुछ हमारे इस प्रदेश के लिए नहीं हुआ. उसके लिए भी चार्जशीट में हम लोग रखे हैं पॉइंट्स. और इतना मैं कहूंगी कि पूरे देश में जो इस बार